సో స్పెషల్ డ్రైవ్ నేను రాజశేఖర్. సో ప్రధానంగా తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజా విజయోత్సవాలు, బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ కార్యక్రమాలు హీట్ను పెంచుతున్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నుంచే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు కార్యక్రమాలతో హోరెత్తిచ్చే కార్యక్రమాలకు షురూ చేశాయి. ఈ కార్యక్రమాలపై ఆయా పార్టీల నాయకులు ఇరువురిపై విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ చేపట్టినటువంటి దీక్షా దివస్పై కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏం అభివృద్ధి చేశారని ప్రతిపక్షాలు ఇప్పుడు విమర్శలతో దుమ్మెత్తిపోస్తున్నాయి. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉత్సవాలు ఘనంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 9వ తేదీ సెక్రటేరియట్ తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభం చేయనున్నారు. భారీ బహిరంగ సభకు సర్కారు ఏర్పాట్లు చేస్తుంది. ఇక డిసెంబర్ 1వ తేదీ ఇంటిగ్రేటెడ్ భవనాలకు శంకుస్థాపనలు జరగనున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన నవంబర్ 29న బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్గా పాటిస్తోంది. గత 14 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇక నేటితో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగి 15 ఏళ్లు పూర్తి కావస్తుంది. ఈ సందర్భంగా నేడు దీక్షా దివస్ను బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో అలుగునూరులో జరుగుతున్న దీక్షా దివస్ కార్యక్రమంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. మరోవైపు సిద్దిపేట దీక్షా దివస్లో పార్టీ సీనియర్ నేత హరీష్ రావు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దీక్షా దివస్ ఉత్సవాలకు రెడీ అవుతున్నారు.
రైట్. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజా విజయోత్సవాలు, బీఆర్ఎస్ పార్టీ దీక్ష దివస్ కార్యక్రమాలు చాలా తెలంగాణ హీట్ను పెంచుతున్నటువంటి కార్యక్రమాలుగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నుంచే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఖమ్మంలో ఈ కార్యక్రమాల హోరు ఖమ్మానికి సంబంధించి పూర్తి స్థాయిలో చూసుకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చినటువంటి కంచుకోట, ఆ ప్రాంతం నుంచి మంత్రులు కూడా ఎక్కువగా ఉన్నారు. సో అక్కడ కార్యక్రమాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు, సో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉపేంద్ర మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ ఉపేంద్ర, చెప్పండి. ప్రధానంగా చూసుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కంచుకోట కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం. సో అలాంటి ఖమ్మం ప్రాంతంలో చాలా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. సో అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం ఎలా జరుగుతున్నాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్ నవంబర్ 29, 2009లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా దివాస్ కార్యక్రమం తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు ఉద్యమకారుడుగా మలిదశ ఉద్యమంలో చేపట్టిన ఒక అద్భుతమైన ఉద్యమానికి సంబంధించి ఖమ్మం కేంద్రంగా, కరీంనగర్ నుంచి ఖమ్మం కేంద్రానికి షిఫ్ట్ చేయబడింది. ఆ కాలంలో సాధించినటువంటి ఒక అద్భుతమైన పోరాటానికి మలిదేశ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడం కోసం ఈరోజు ఆనాడు ఖమ్మం కేంద్రంగా ఆనాడు దీక్ష కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా దివాస్ కార్యక్రమం చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం కేంద్రంగా బీఆర్ఎస్ కార్యాలయంలో కూడా భారీ ఎత్తున ఏర్పాట్లతోటి ఖమ్మం జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యం కనబడుతా ఉంది. ప్రధానమైనటువంటి అందరూ అంటే మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఖమ్మంలో ఉన్నటువంటి కందాల ఉపేందర్ రెడ్డి, మరోవైపునటువంటి మదన్ లాలు, పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్రకి సంబంధించి కూడా రాజ్యసభ సభ్యులు, ప్రస్తుతం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ తాత మధుకు సంబంధించి నేతృత్వంలో ఏర్పాట్లు ఘనంగా నిర్వహించేసి కేసీఆర్ కి సంబంధించినటువంటి పోరాటాలని, త్యాగాలకి సంబంధించినటువంటి అనేక విషయాల గురించి ప్రస్తావిస్తూ ఖమ్మంలో ఎల్ఈడి స్క్రీన్ మధ్య రంగరంగ వైభవంగా ప్రజా దివాస్ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. ప్రస్తుతం ఖమ్మంకి సంబంధించినటువంటి గత ఎన్నికల్లో పూర్తిగా చిత్రీకరించబడ్డటువంటి బీఆర్ఎస్ ఇప్పటి వరకు కూడా ఇంత ఘనమైనటువంటి కార్యక్రమం కూడా ఏం నిర్వహించలేదు. ప్రజా దివాస్ కార్యక్రమం ద్వారా మరింత ప్రజల్లోకి వెళ్లేందు కోసం బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న నేపథ్యం కనబడుతోంది. గత సంవత్సర కాలం పాటు కాంగ్రెస్ సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించిన అంశంలో వస్తున్నటువంటి లోటుపాట్లని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రజా దివాస్ కార్యక్రమానికి సంబంధించి కూడా ఆ కార్యాచరణ రూపొందించుకున్నారు. ప్రస్తుతం ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో భారీ ఎత్తున సమీకరణ మధ్య అప్పుడు సీఎం కేసీఆర్ కి సంబంధించి ప్రస్తుతం మాజీ సీఎం గా ఉండే కేసీఆర్ చిత్రపటానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో చిత్రపటానికి పూలమాలలు వేస్తూ అదే నేపథ్యంలో పాలాభిషేకం నిర్వహించేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చేటువంటి గొప్ప కీర్తిగనుడుగా అతన్ని కొనియాడుతున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఆనాడు కేసీఆర్ సచ్చుడు తెలంగాణ బొచ్చుడు అనే నినాదంతో తీసుకున్నటువంటి ఒక కార్యాచరణ ఖమ్మంలో ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమ సాధన కోసం జరగలేదు. అయితే కరీంనగర్ నుంచి ఖమ్మం షిఫ్ట్ అయినటువంటి నేపథ్యంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి ఆనాడు ఉన్నటువంటి ఉద్యమకారుడు మాజీ సీఎం కేసీఆర్ ఆనాడు తీసుకొచ్చారు. అయితే ఆ తీసుకొచ్చినటువంటి దానికి ఖమ్మంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలతో పాటు ఇతర అనేక లెఫ్ట్ పార్టీలు కొన్ని సపోర్ట్ నిలవడంతో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఉవ్వెత్తిన వెగిసిపోయినటువంటి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కూడా తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఊపందుకున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాకు అనుబంధంగా తెలంగాణ ఉద్యమాన్ని మిళితం చేశారు. ఇట్లాంటి నేపథ్యం కలిగినటువంటి ఈ యొక్క పోరాట సంకల్పానికి సంబంధించిన అంశాన్ని ప్రజా దివాస్ కార్యక్రమంగా ఖమ్మం కేంద్రంగా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి తీసుకున్నటువంటి నేపథ్యంతో జిల్లాలో కొంత బీఆర్ఎస్ శ్రేణులో కొంత నూతన ఉత్తేజం కనిపించిందని కూడా మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఖమ్మంకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కేంద్రంగా బీఆర్ఎస్ ఇప్పటికే ఓటమితో నిరాశ నిస్పృహల మధ్య ఉన్నటువంటి నేపథ్యంలో కార్యకర్తలందరినీ కూడా మరింత ఏకం చేయడం కోసం రానున్నటువంటి ఎన్నికలు అంటే జనవరి 14వ తారీఖున గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతా ఉన్నటువంటి తరుణంలో ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో వస్తున్నటువంటి వైఫల్యాలకు సంబంధించినటువంటి అంశాల గురించి ప్రధానంగా ప్రజలకు తీసుకెళ్లడం కోసం కూడా ప్రజా దివాస్ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి ఎజెండాగా వాళ్ళు ముందు తీసుకెళ్లడం కోసం కార్యాచరణ రూపొందించినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదే నేపథ్యంలో కేసీఆర్ చేసినటువంటి 2014లో రాష్ట్రం ఆవిర్భించిన కంటే ముందు ఏదైతే మలిదేశ ఉద్యమంలో కేసీఆర్ చేసేటువంటి పోరాట సంకల్పాలు, త్యాగాలు, ఇచ్చిన పిలుపులు, ఆయన చేసేటువంటి దీక్ష విరమణ కార్యక్రమం మొత్తం కూడా ఎల్ఈడి స్క్రీన్ ద్వారా కార్యకర్తలందరూ కూడా అందించేసి ఆ రకమైనటువంటి కార్యాచరణ రూపొందించుకుంటే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కార్యకర్తలందరూ కూడా చైతన్యించే ప్రయత్నం చేస్తాను. మరోవైపునటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మరోవైపున డిసెంబర్ 1 నుంచి 9 తారీఖు వరకు కూడా ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించేందుకోసం ఇప్పటికే ఆ కార్యకర్తలందరికీ కూడా ఆ రకమైన పిలుపునిచ్చింది. జిల్లా అధ్యక్షుడు
దువ్వల దుర్గా ప్రసాద్ నేతృత్వంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా ఘనంగా ఈ ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి అని కూడా కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ ఒక పని ప్రజా దివాస్ తో ప్రజలకు వెళ్ళాలని చూస్తా ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా సంవత్సర కాలం పాటు చేసినటువంటి విజయాలు, రానున్నటువంటి రోజులు చేయబోయేటువంటి కార్యకలాపాలు, ఎక్కడైతే ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేసి ప్రజల్లో కొత్త ఊపుని, ఉత్సాహాన్ని, మీరు కోరుకున్నటువంటి ప్రజాపాలన తీసుకొచ్చామని చెప్పేసి అనేటువంటి కూడా చైతన్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ప్రజల్లో మరింత కాంగ్రెస్ పట్ల విశ్వాసాన్ని పెంచేందుకోసం కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి డిసిసి కమిటీ ఆ రకంగా కృషి చేయబోతా ఉంది. అంటే రానున్నటువంటి వచ్చే డిసెంబర్ తర్వాత డిసెంబర్ 1 నుంచి 9 వరకు కాంగ్రెస్ గ్రామాన ప్రజల వద్దకు ప్రజాపాలన కార్యక్రమాలు, విజయోత్సవ కార్యక్రమాలు తీసుకెళ్తుండగా ప్రజా దివాస్ కార్యక్రమం ద్వారా ప్రస్తుతం బీఆర్ఎస్ ఈ రెండు కూడా ప్రజల్లోకి వెళ్ళి పనిచేయాలని చెప్పేసి అనేటువంటిది కూడా ప్రధానంగా కార్యాచరణ రూపొందించుకున్నారు. అంటే రానున్నటువంటి కొద్ది రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతా ఉన్న తరుణంలో మొత్తం కూడా రాజకీయ పార్టీలు అన్ని కూడా ఇప్పటికే వేగం పెంచేందుకోసం కూడా ప్రజల్లోకి వెళ్ళేసి మరిన్ని స్థానాలు సంపాదించుకోవడం కోసం, ప్రజల్లో పట్టుని నిలుపుకోవడం కోసం మరోవైపునటువంటి బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా ఎలాగైనా సరే అధికార పార్టీ ద్వారా ప్రజలను మరింత చేరుకోవాలని చెప్పేసి కూడా మరోవైపునటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా కృషి చేస్తున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. రాజశేఖర్. ఉపేందర్, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే కార్యక్రమాలు అంటే 9 రోజుల పాటు 9 కార్యక్రమాలు, విజయోత్సవాలకు సంబంధించి వ్యాసరచనల పోటీలు కానీ ఒక్కొక్కటి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు మీరు అన్నట్టు స్థానిక సంస్థలకి ఒక రకంగా సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో మంత్రిగా పనిచేసిన పువ్వాడ అజయ్ లాంటి నేతలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందా? వస్తున్నారని ఇప్పుడు ప్రధానంగా కార్యక్రమాలకు సంబంధించి చాలా వరకు కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. కేటీఆర్కి సంబంధించి చాలా వరకు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. సో ఇక్కడ దీక్షా దివస్ కార్యక్రమంలో కేసీఆర్ అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం, తెలంగాణ మలదిశ్యంలో చాలా వరకు కీలకంగా పోషించారు. సో అది ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న ఒక సింపతి కొట్టేందుకు అవకాశం ఉందంటారా? సో కాంగ్రెస్లో ఖమ్మంకి సంబంధించి కలిసి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? కి బలమైనటువంటి పట్టున్నటువంటి జిల్లా ఇది. అయితే బీఆర్ఎస్ సంబంధించి కూడా 2014లో ఒకే ఒక్క సీటు సాధించింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న నేపథ్యంలో 2018లో కూడా ఒకే ఒక్క సీటు ఖమ్మం సీటు గెలిస్తే కొత్తగూడెం ఖమ్మం 2 సీట్లు గెలిచిన నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవసరమైన పోరాటాలు కొంత కృషి జరిగినప్పటికీ కూడా అంత బలమైనటువంటి సెంటిమెంట్ ఖమ్మం జిల్లా మొత్తం కూడా 10 నియోజకవర్గాల్లో ఎక్కడ కనిపించకపోవడమే దీనికి ప్రధాన కారణం ఫలితాలు చూపిస్తా ఉన్నాయి. అయితే 2024 ఎన్నికలు అంటే 23 ఎన్నికల్లో కూడా ఒకే ఒక్క సీటుకి సంబంధించి భద్రాచలం సీటు బీఆర్ఎస్ కైవసం చేసుకున్న నేపథ్యం కనబడుతోంది. అంటే ఎవరైతే ఖమ్మంకి సంబంధించినటువంటి పట్టు సాధించాలని బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా సమిష్టిగా కృషి చేస్తూ బీఆర్ఎస్ గతంలో ఆ రకమైన ఎఫర్ట్ పెట్టిందో, కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు ఏ మాత్రం కూడా పట్టు సాధించినట్టు కూడా కనబడట్లేదు. అయితే కొంత ప్రజా దివాస్ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ చేసినటువంటి అనేక రకాల కార్యకలాపాలకు సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించి ఎంతో కొంత డెవలప్ చేశామని చెప్పేసి నిరూపించుకోవడం కోసం ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి ప్రజా దివాస్ని కేవలం సెంటిమెంట్ ని ప్రజల్లో తీసుకురావడం కోసం ఆ రకంగా బీఆర్ఎస్ చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే దీన్ని కౌంటర్ గా అంటే ఎలాగైతే 29వ తారీఖు నవంబర్ 29 అంటే ఈ రోజు తీసుకున్నటువంటి ప్రజా దివాస్ కార్యక్రమం కార్యకర్తలందరినీ అట్లాగే బీఆర్ఎస్ శ్రేణులందరి దగ్గరికి వెళ్లేందుకోసం ఏ రకంగా కృషి చేస్తా ఉందనో దీనికి భిన్నమైనటువంటి పత్రాలు కూడా కాంగ్రెస్ సంబంధించి సవాలు చేస్తూ మరోవైపు ఉన్నటువంటి ప్రజాపాలనకు సంబంధించి కార్యకలాపాలు తీసుకోబోతా ఉంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాకు సంబంధించి పట్టు ఎక్కడ కూడా సడలడానికి వీల్లేదనే పత్రాలు కూడా కాంగ్రెస్ జిల్లా ఆ రకమైన కృషి చేస్తా ఉంది. అందుకోసం ఖమ్మంలో 3 మంత్రులు ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడా అన్ని నియోజకవర్గాల మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కడ కూడా కాంగ్రెస్ ని డైవర్షన్ కాకోకుండా ప్రజల్లోని మరింత స్ట్రాంగ్ గా నిలిపేందుకోసం ఇప్పటికే కృషి చేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. అయితే ప్రజా దివాస్ సెంటిమెంట్ అనేది ప్రస్తుతం తెలంగాణ సెంటిమెంట్ అనేది ఖమ్మం జిల్లాలో అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అధికార పార్టీగా ఉన్నప్పుడు మాత్రం చేయలేకపోయింది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర.